ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. టెక్నికల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న గుణశేఖర్ మరోసారి మెగాఫోన్ పడుతున్నారు. శాకుంతలం ఫ్లాప్ తర్వాత సొంత బ్యానర్ గుణ టీమ్ వర్క్స్ బ్యానర్ పై యూఫోరియా అనే సినిమాను అనౌన్స్ చేశారు. సొగసు చూడతరమా, చూడాలని ఉంది, శాకుంతలం అంటూ అచ్చమైన తెలుగు టైటిల్స్ తో వచ్చిన గుణశేఖర్ ఈసారి ఇంగ్లీష్ టైటిల్ తో వస్తున్నాడు. యూఫోరియా అంటే ఏంటో సర్చ్ చేయిస్తున్నారు. తెలుగు ఖ్యాతిని చాటిన దర్శకుల్లో గుణశేఖర్ ఒకడు. లాఠీ, సొగసు చూడతరమా అంటూ ఎక్స్పెరిమెంట్ మూవీస్ తీసి ఆకట్టుకున్నాడు. బాలరామాయణం తీసి తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ ఓ పేజీని సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత చూడాలని ఉంది ఒక్కడితో సూపర్ హిట్స్ తీసిన గుణశేఖర్ ఆ తర్వాత వరుస ఫ్లాపులు చూడాల్సొచ్చింది. రుద్రమదేవితో ఓకే అనిపించుకున్నా శాకుంతలం నిరాశపరిచింది. గుణశేఖర్ ఇస్తే హిట్ ఇస్తాడు, లేదంటే డిజాస్టర్స్ ఇస్తాడు. శాకుంతలం వంటి అట్టర్ ఫ్లాప్ నుంచి కోలుకున్న గుణశేఖర్ తనేమిటో నిరూపించుకోవాలనుకుంటున్నాడు. సొంత బ్యానర్లో యుఫోరియా అనే సినిమా తీస్తున్నట్టు ప్రకటించాడు. టైటిల్ అయితే ప్రకటించాడు గానీ యుఫోరియా అంటే ఏంటో చాలా మందికి అర్థం కాక టైటిల్ కు అర్థం చెప్పమంటున్నారు. ఆనందంతో చేసుకునే సెలబ్రేషన్స్ ను యుఫోరియా అంటారు. పెడుతున్న టైటిల్ కు మీనింగ్ తెలియాలన్న రూలేమీ లేదు. ముఖ్యంగా డబ్బింగ్ సినిమాల టైటిల్స్ ఒక పట్టానా అర్థం కావు. అయితే స్ట్రైట్ మూవీస్ కి కూడా విచిత్రమైన టైటిల్స్ పెట్టేస్తున్నారు. తెలియని పదాలను తెలుగు ప్రేక్షకులకు అలవాటు చేస్తున్నారే కానీ మన నేటివిటీకి తగ్గ టైటిల్ పెట్టడం లేదు. హనుమాన్ తర్వాత తేజ సజ్జా నటిస్తున్న సినిమాకు మిరాయ్ అన్న టైటిల్ పెట్టారు. మిరాయ్ కు ట్యాగ్ లైన్ గా సూపర్ యోధ అని పెట్టడంతో టైటిల్ కు అర్థం ఇదే కాబోలు అనుకుంటున్నారు. అయితే మిరాయ్ అనేది జపాన్ పదం, భవిష్యత్తు అని అర్థం. కానీ ఇతర భాషల్లో ఈ పదానికి రకరకాల అర్థాలు కూడా ఉన్నాయని, అద్భుతాన్ని కూడా మిరాయ్ అంటారని చిత్రవర్గాలు చెబుతున్నాయి. తేజ సజ్జా హీరోగా ఇప్పటికే అద్భుతం అనే సినిమా తీశాడు. దీంతో టైటిల్ తో సంబంధం లేకుండా సూపర్ యోధ అనే ట్యాగ్ లైన్ ను ఫిక్స్ చేశారు మేకర్స్. విక్రమ్ నటిస్తున్న తంగలాన్ ను తెలుగులో కూడా ఇదే పేరుతో రిలీజ్ చేస్తున్నారు. తంగలాన్ అంటే ఏంటో తెలీదు, బహుశా హీరో పేరు కావడంతో ఇదే టైటిల్ గా అన్ని భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. సూర్య నటిస్తున్న కంగువా పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అవుతుంది. కంగువా అంటే అగ్నిశక్తి ఉన్న వ్యక్తి, అత్యంత పరాక్రమవంతుడు అని అర్థం. మీనింగ్తో సంబంధం లేకుండా తమిళ పదం కంగువనే తెలుగులో రుద్దుతున్నారు మేకర్స్.